హాయ్ అండి. ఎంతమందికి గుమ్మడి పూలతో దోసలు వేస్తారని తెలుసు? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ఈసారి గుమ్మడి పూలు దొరికితే ఈ వేలో ట్రై చేయండి. ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. ఇందులోనే పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసుకున్నాను. ఒకసారి వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యపిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గుమ్మడి పూలు ఏవైతే ఉన్నాయో చీల్చుకొని ఇలా 1 బై 1 ఈ యొక్క కన్సిస్టెన్సీలో వేసుకొని చూపించిన విధంగా పెనం మీద వేసుకున్నామంటే మనకి గుమ్మడి పువ్వు దోశలు రెడీ అయిపోతుంది. రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకున్నామంటే చక్కటి గుమ్మడి పువ్వు దోశలు రెడీ అయిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. నేనైతే వీటిని కొత్తిమీర టమాటా చట్నీతో టేస్ట్ చేశాను. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎక్కువగా స్కూల్ నుంచి వచ్చాక మాకు స్నాక్స్ కింద ఇవే పెట్టేది. అంత హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.